వైఎస్ జగన్ సొంత గడ్డపై ఆ ఎమ్మెల్యే తన పంతం నెగ్గించుకున్నారా? వైసీపీకి చెందిన మేయర్ను గద్దె దింపిన ఆ ఎమ్మెల్యేలో అసంతృప్తి చల్లారలేదా? గతంలో మేయర్ తనను అవమానించారని రగిలిపోతున్న ఎమ్మెల్యే అసలు ఆ పదవే లేకుండా చేస్తానని పంతం పట్టారు. అనుకున్నట్టుగానే ఆయన సీటులో నుంచి దింపేశారు. అయితే ఆ ఎమ్మెల్యే కక్ష గడితే అంతే సంగతి అని రెండు పార్టీల నేతలు తెగ చర్చించుకుంటున్నారు. కడప జిల్లా అంటేనే వైఎస్ ఫ్యామిలీకి అడ్డ. 4 దశాబ్దాలుగా జిల్లాలో వైఎస్ కుటుంబం చెప్పిందే వేదం. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కు జిల్లాలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలో టీడీపీ జెండా రెపరెపలాడింది. ముఖ్యంగా కడపలోనూ టీడీపీ నేత విజయం సాధించారు. అప్పటి వరకు వైసీపీకి ఎదురొడ్డి నిలిచిన మాధవిరెడ్డి కడప ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి ఉన్నా కడప మేయర్ సీటు మాత్రం వైసీపీ చేతుల్లోనే ఉంది. దాంతో మేయర్ సీటును దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యే మాధవిరెడ్డి చివరకు విజయం సాధించారు. కానీ ఆమెకు సంతృప్తి లేదన్న చర్చ జరుగుతుంది. వాస్తవానికి కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి కక్ష కడితే తాడో పేడో తేల్చుకునే వరకు వదిలిపెట్టరనే టాక్ ఉంది. గతంలో కడప నగర పాలక సమావేశంలో వేదికపై తనకు కుర్చీ లేకుండా చేసిన నాటి మేయర్ సురేష్ బాబుకు ఆ పదవి లేకుండా చేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి శపథం తీసుకున్నారు. ఆమె పట్టిన పంతం నెరవేరింది. వైసీపీకి చెందిన సురేష్ బాబును మేయర్ స్థానం నుంచి తప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇటీవల కూటమి సర్కార్ మేయర్ పీఠం నుంచి సురేష్ బాబును తప్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ రెడ్డమ్మ మాత్రం సంతృప్తిగా లేరని అనుచరులు చెబుతున్నారు. ఎందుకంటే కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు ఈ నెల 11న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఆయన న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆయన పిటిషన్ ఈ నెల 9న విచారణకు రానుంది. న్యాయస్థానంలో ఏం జరుగుతుందో అని రెండు పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. అయితే సురేష్ బాబుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎంతగా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. తాజా ఉప ఎన్నిక నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. కడప నగరపాలక సంస్థ వైసీపీ చేతుల్లో ఉంది. గతంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషాను మేయర్ తనతో పాటు వేదికపై కూర్చోపెట్టుకునేవారు. అయితే అధికారం మారిన తర్వాత మాత్రం వేదిక కింద ఎమ్మెల్యేకు కుర్చీ వేయడం వివాదానికి దారితీస్తుంది. అందరికీ ఒకే నిబంధన ఉండాలనేది ఎమ్మెల్యే వాదన. కానీ గతంలో మనవాళ్లే కదా అనే ఉద్దేశంతో వేదికపై కుర్చీ వేసి గౌరవించిన సురేష్ బాబు ఆ తర్వాత నిబంధనలంటూ సమస్యలకు తెరలేపారు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు తనను అవమానించారని రగిలిపోతున్న మాధవిరెడ్డి అసలు ఆ పదవి లేకుండా చేస్తానని పంతం పట్టారు. అనుకున్నట్టుగానే సురేష్ బాబుకి చివరికి ఆ సీటు లేకుండా చేశారు. ఇటీవల కడప జిల్లా కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వేడుకల్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం తనకు కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయారు. కడప పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకలకు ఆమె హాజరయ్యారు. అయితే తనకు వేదిక సమీపంలో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం కుర్చీ వేయలేదని, తనకు కేటాయించిన సీటులో అధికారులు కూర్చున్నారని ఆమె అలిగారు. ఆ తర్వాత ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేసిన మాధవిరెడ్డి దంపతులు బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంత పెద్ద వేడుకకు అతిథులను పిలిచి వారు కూర్చోవడానికి వీలులేని విధంగా అరేంజ్మెంట్స్ చేసినందుకు కలెక్టర్కు కృతజ్ఞతలంటూ సెటైర్లు వేశారు. ఈ కార్యక్రమాన్ని అధికారుల కుటుంబ సభ్యులు చేసుకునే కార్యక్రమంగా వాళ్ల పండుగగానే భావించి అక్కడి నుంచి వెనుదిరిగానని వెటకారంగా చెప్పారు. దీన్ని చాలా గొప్పగా ఆలోచించి సోషల్ మీడియాలో అంత సమయం కేటాయించి పెద్ద చర్చ చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు. ఈ ఘటనతో మాధవిరెడ్డి ఏదైనా అనుకుంటే ఓ పట్టాన వదిలిపెట్టరని అనుచరులు చెబుతున్నారు.
మొత్తం మీద సురేష్ బాబు కుర్చీలో నుంచి దిగిపోయాక ఇన్ఛార్జ్ మేయర్గా వైసీపీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్ ఉన్నారు. అయినప్పటికీ స్వల్పకాలానికైనా రెగ్యులర్ మేయర్ ఉండాలనే పట్టుదలతో ఎమ్మెల్యే పావులు కదిపారు. ప్రస్తుతం న్యాయస్థానంలో వ్యవహారం నడుస్తుంది. కడప రెడ్డమ్మ పంతమే నెగ్గుతుందా లేక సురేష్ బాబు న్యాయ పోరాటం ఫలిస్తుందా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.